మనము బీపీ మండల్ 107వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ గారు వారి బృందం కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్ ఇండియా ఓబీసీ శాఖ నుండి చాలా విషయాలు ఇప్పటివరకు వచ్చాయి. మనం సభ మొదట్లోనే మన గొల్లపల్లి వీరస్వామి బీపీ మండల్ జీవితము ఆయన పోరాటము బీపీ మండల్ నివేదిక మీద సమగ్రమైన వివరణ మనకు ఇచ్చాడు. వాటిలోకి మనం వెళ్లకుండా నేను ఒక న్యాయవాదిగా కొన్ని చట్టపరమైన విషయాలు మనం 2-3 విషయాలు ఇక్కడ మాట్లాడుతాం. మరి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 79 సంవత్సరాలకు వచ్చింది. మరి దేశంలో మెజారిటీ సమాజం అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా మెజారిటీ సమాజానికే రాజ్యాధికారం ఉంటుంది. మైనారిటీ సమాజం ఆ రాజ్యంలో కొంత హింసకు గురవుతారు, లేకపోతే అణచివేతకు గురవుతారు. కానీ మన దేశంలో మెజారిటీ సమాజమే నాశనం అయిపోయి మెజారిటీ సమాజం అన్యాయానికి గురవుతుందనే విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మెజారిటీ సమాజం అంటే మనం ఉత్తరాన్ని కూర్చొని తింటానమా అది కూడా కాదు. నిత్యం ఉత్పత్తిలో శ్రమలో పాల్గొంటూ తరతరాలుగా ఈ దేశాన్ని ఒక సామాజిక అభివృద్ధి కోసము కృషి చేస్తున్నది ఎవరు అనుకుంటే మనం బీసీలం అని మాట్లాడుకోవాలి. బీసీలం అనేది ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మాట్లాడుతాం. దానికంటే ముందు మనకు రకరకాల పేర్ల శూద్రులని రకరకాల పేర్లతో మనం మరి ఈ శూద్రులు ఈ బీసీలు వేల సంవత్సరాల నుంచి దేశానికి సేవ చేస్తూ సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే మరి స్వాతంత్రం రాకముందంటే సరే పరాయి పాలనలో మొఘల్స్ పాలించీలు ఆర్యులు పాలించీలు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకు రాజ్యాంగపరమైన హక్కులు కావచ్చు అభివృద్ధి నోచుకోలేదు. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు మరి ఈ మెజారిటీ సమాజాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇక్కడ పెద్ద సమస్య. అంటే ఆనాటికి కూడా ఈ మెజారిటీ సమాజం కోసం ఒక బలమైన నాయకుడు రాజ్యాంగంలో మా హక్కులు పొందుపరచమని డిమాండ్ చేసిన దాఖలాలు లేవనే విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ కొంతవరకు పోరాడి బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇద్దాం, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని కూడా మాట్లాడితే ఆయనని ఆనాటి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు నువ్వు ఒక నువ్వు ఎస్సీ ఎస్టీల గురించే మాట్లాడు, బీసీల గురించి మాట్లాడలేదు, బీసీల గురించి మేము మాట్లాడుకుంటాము, మాకు దేశానికి స్వాతంత్రమే ముఖ్యం కానీ బీసీ హక్కులు ముఖ్యం కాదు, మేము స్వాతంత్రం వచ్చినాక అన్ని చేసుకుంటామని ఒక మాట్లాడిన సందర్భం కూడా మనం ఇక్కడ గుర్తు చేస్తాం. అంటే 79 సంవత్సరాల క్రితం మనకు అక్కడ సమస్య మొదలైంది. అయినప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ పెట్టి 340 ఆర్టికల్ పొందుపరిచింది. 340 ఆర్టికల్ ప్రకారం ఏంటిది? అసమానతలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దానిలో ఆర్టికల్ 15 ప్రకారము మతపరమైన, రంగుపరమైన, కులపరమైన, లింగ వివక్ష, ప్రాంతాలను బట్టి లేకపోతే రకరకాల ప్లేసులలో మనం ఎక్కడైనా హోటల్ పోయినా రెస్టారెంట్ పోయినా ఎక్కడైనా కూడా అసమానతలు ఉంటే వాటిని నిర్మూలించాల్సిన అవకాశము ఆర్టికల్ 15 ద్వారా మనకు కల్పించింది. అలాగే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది. మరి ఆ రిజర్వేషన్లు ఆనాటికి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మొదలైన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరి బీపీ మండల్ రిపోర్టు, బీపీ మండల్ సిఫారసులు వచ్చినాక అమలు తర్వాత మాత్రమే మనకు బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ బీసీ రిజర్వేషన్లు కూడా బేసిక్ ఎక్కడ అంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 అనేది అంటే 15 ఏమో ఒక ఈక్వాలిటీని చెప్తుంది, అంటే విద్యలో రిజర్వేషన్లను చూపెడుతుంది. ఆర్టికల్ 16 ఏమో ఉద్యోగాల్లో రిజర్వేషన్ చూపెడుతుంది. అది ఎస్సీ ఎస్టీల కోసం అప్పుడు రాస్తుంది. సేమ్ టైంలో ఆర్టికల్ 340 ఏం చెప్తుందంటే ఎప్పుడైనా అంటే ఈ 15, 16కు ఆర్టికల్స్ పొందుపరిచిన ఈక్వాలిటీ కోసం మనం రావాలనుకుంటే ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకు ఏమైనా మేలు చేయాలనుకున్నప్పుడు రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చింది. ఆర్టికల్ 340 ప్రకారం ఏం అధికారాలు ఇచ్చింది? ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ నివేదిక తీసుకొచ్చి ఆ నివేదిక అమలు చేసే అవకాశము ఒక అధికారాలు రాష్ట్రపతికి ఇచ్చింది. మరి 340 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఈ దేశంలో ఈ 79 సంవత్సరాలలో ఎప్పుడైనా ఒక కమిషన్ నియమించిందా, లేకపోతే నియమిస్తే ఆ కమిషన్ ఏం నివేదిక ఇచ్చిందా, నివేదిక ఇచ్చిన దాన్ని మన రాజ్యము ఈ పాలకులు అమలుపరిచిందా అనేది ఇప్పుడు మన ముందున్న చర్చ ఒకసారి మనం ఆలోచించాలి. మరి ఆ ఆర్టికల్ 340 ప్రకారం అంటే ఆ 340 పెట్టకపోతే ఆయనతో కూడా లేదనే విషయం మీకు చెప్పదలుచుకుంటాను. 340 ప్రకారము
ఇవాళ 1953లో కాకా కలేల్కర్ కమిషను వేసింది. కాకా కలేల్కర్ కమిషను సేమ్ బీపీ మండలి ఎలాగైతే ఇచ్చిండ్రో దేశవ్యాప్తంగా ఆయన పర్యటించి బీసీల స్థితిగతుల మీద నివేదిక ఇస్తే అప్పుడున్న ప్రభుత్వాలు అంటే ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఒక నివేదికను ముట్టదాఖలు చేసింది. తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు అంటే దేశానికి ఎమర్జెన్సీ సందర్భం కావచ్చు, ఇంకా చాలా సందర్భాలలో జనతా పార్టీ అంటే ప్రత్యేకించి ఇంతసేపు మనం మాట్లాడుకున్న బీపీ మండలు ఎక్కడి నుంచి మనకు బీహార్ నుంచి, అదే బీహార్ నుంచి జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ముందుకొచ్చి అప్పుడున్న ఇందిరా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ జనతాదళ ఎన్నికల్లో వచ్చింది. జనతాదళ ఎన్నికల ప్రధానమైన స్లోగన్ ఏంటనేది తెలుసా? కాకా కలేల్కర్ కమిషన్ మేము అమలు పరుస్తే మేము అధికారంలోకి వస్తామని దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఎన్నికలలో ఒక అధికారాన్ని నిర్ణయించి ఒక శక్తి బీసీలకు ఆ రోజే ఉందనే విషయం మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 70లోనే మనకు ఎన్నికలలో రాజ్యాలని నియమించే ఒక స్థాయి మన బీసీలకు ఆ రోజు వచ్చింది. కాబట్టి జనతాదళ్ మేము అధికారంలోకి వస్తే కాకా కలేల్కర్ కమిషన్ అమలు పరుస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే బీసీలు పెద్ద ఎత్తున జనతాదళ్కు మద్దతు ఇచ్చి జనతాదళ్ ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చింది. మరి వచ్చిన జనతాదళ్ ఏమన్నదంటే 1953లో కాకా కలేల్కర్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 25 సంవత్సరాలలో చాలా వరకు ఈ బీసీల స్థితిగతులు మారినాయి. ఈ బీసీల స్థితిగతుల్ని మళ్ళీ కొత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు 1978లో బీపీ మండల్ నేతృత్వంలో బీపీ మండల్ కమిషన్ నియమించిందనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన 78 నుంచి 80 వరకు దేశవ్యాప్తంగా మొత్తం పర్యటించి మనకు నివేదిక ఇచ్చింది. మరి 80లో వచ్చిన నివేదిక 90 వరకు మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే 10 సంవత్సరాల ఊరికి అక్కడ పెట్టేసింది. అంటే బీసీల ఓట్ల కోసము ఎన్నికల నినాదం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ అంటే కమిషన్ నియమిస్తుంది కానీ మళ్ళీ దాన్ని అమలు పరిచే పరిస్థితి. అంటే చాలా కారణాలు ఉండొచ్చు. అమలు పరుస్తామన్న పార్టీ అధికారంలో ఉండకపోవచ్చు, మళ్ళీ వచ్చిన పార్టీ దాన్ని అమలు పరచడానికి ఇంట్రెస్ట్ చూడకపోవచ్చు. చాలా కారణాలు చేత 10 సంవత్సరాలు పట్టిన దూరం. మరి అదే జనతాదళ్లో నాయకుడైన విపి సింగ్ గారు 90లో ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆయన ధైర్యం చేసి బీపీ మండల్ సూచించిన 40 సూచనలో ఒకటే సూచన ఏంటి అంటే విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పార్లమెంట్ వేదికగా ప్రకటిస్తే అప్పుడున్న పార్టీలందరూ కూడా వ్యతిరేకించడమే కాక కోర్టులో కేసులు వేసి 3 సంవత్సరాల పాటు కోర్టులో కేసులు నడిచింది. మరి కోర్టులో కేసులలో ప్రధానమైన అంశం ఏంటి అంటే నీ జనాభా ఎంతో నీకు లెక్కలేదు, ఏ జనాభా ప్రాతిపదిక మీద ఎంత పర్సెంటేజ్ నువ్వు ఎట్లా మీరు రిజర్వేషన్లు ఇస్తారనే విషయం అక్కడ మాట్లాడారు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే బ్రిటిష్ కాలంలో 1931లో జనగణన జరిగితే ఇప్పటివరకు జనగణన దేశంలో జరగదు. ఈ మధ్యలో మొన్న చేయంగా పోరాటాలు బీసీ జనగణనలలో కులగణన చేస్తామని బీజేపీ మాట్లాడుతుంది. అంటే ఇట్లా చట్టపరమైన అవకాశాలు మనకు ఉన్నప్పటికీ ఆర్టికల్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు పరచడంలో ఈ పాలకులు ముందుకు రావట్లేదు. రాహుల్ గాంధీ కూడా అదే అన్నాడు, ఈ రాజ్యాంగం చాలా విలువైందే కానీ ఈ రాజ్యాంగం అమలు చేసే వారి చేతిలో ఈ విషయం ఉంటుంది అనే విషయం కూడా మాట్లాడేళ్ళు. అదే రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని ప్రజా వ్యతిరేకమైన ప్రజల్ని శిక్షించే ఎన్నో చట్టాలు తెస్తున్న పాలకులు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా రాత్రికి రాత్రి ఆ రాజ్యాంగం మీద ఆధారపడి తీసుకొచ్చి, అట్లాగే మహిళా బిల్లు కూడా ఆర్టికల్ 106 అమెండ్మెంట్ ద్వారా మహిళా బిల్లుని తీసుకొచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల ఒక ఉద్యమాన్ని బీసీల ఒక శక్తిని భయపడి ఆ ఒక మహిళా బిల్లుని ఇప్పుడు అమలు పరచడానికి పెండింగ్లో పెట్టిందనే విషయం గుర్తు చేసుకుంటే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే చట్టపరమైన చాలా విషయాలు ఉన్నాయి. రాజ్యాంగంలో మనకు ఎన్నో మద్దతులు ఉన్నాయి కానీ వాటిని అమలు చేయించుకునే ఒక పరిస్థితి శక్తి మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగంలో ఏది రాసినప్పటికీ దాన్ని అమలు పరిచే ఒక అవకాశము చట్టసభలకు మాత్రమే ఉంటుంది. ఆ చట్టసభల్లో బీసీలు పోనంత కాలము ఎన్ని రాజ్యాంగంలో ఎన్ని అమెండ్మెంట్ చేసినా ఏం చేసుకున్నప్పటికీ కూడా మనకు రాదనే విషయం మనం గుర్తు చేసుకుంటే మరి చట్టసభల్లో పోవడం ఎట్లా? చట్టసభల్లో మా వాటా మాకు కావాలి, మా జనాభా ప్రకారం మా వాటా కావాలని మేము పాదయాత్ర కూడా చేసిన దేశంలో మొట్టమొదటిసారిగా 400 కిలోమీటర్లు ఆల్ ఇండియా నాయకులు. మరి మనం పాదయాత్ర చేస్తే వాళ్ళకైనా నొప్పా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. కాబట్టి పాదయాత్రలు చేస్తాము, లేకపోతే మీటింగులు పెడతాము, సమీకరిస్తాం కానీ అంతిమంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆ చైతన్యం కూడా ఎట్లా ఉండాలంటే మనం చట్టసభలకు పోయే ఒక శక్తి మనం సమకూర్చుకోవాలి. వాళ్ళు చట్టసభల్లోకి ఎట్లా పోతున్నారు? డబ్బులు వెదగాలి, వాళ్ళు చట్టసభలోకి పోతున్నారు. మరి మన దగ్గర డబ్బు లేదు కానీ మన దగ్గర ఓటు అనే ఒక పెద్ద ఆయుధం ఉంది. ఓటు అనే
పెద్ద శక్తి ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు ఉత్పత్తి శక్తులుగా ఉన్న బీసీలను మనం ఒక రాజకీయ శక్తిగా మార్చడంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వారైతే ఎట్లయితే నియోజకవర్గాలు కేంద్రంగా పెట్టుకొని వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తున్నారు, మనం కూడా నియోజకవర్గాల కేంద్రంగా మన ప్రజల్ని చైతన్యం చేయాలి. మన ప్రజల్ని ఉత్పత్తి శక్తులుగా ఉన్న మన ప్రజల్ని రాజకీయ శక్తిగా మార్చినప్పుడు మాత్రమే, మన ప్రజలకు ఈ వాస్తవాలని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు మన వైపుగా ఆలోచించి వాళ్ళొక ముందుకొచ్చి మనని ఓట్ల ద్వారా అధికారంలో తీసుకొస్తారు. ఆర్థిక రాజకీయాలని ఆత్మగౌరవ రాజకీయాలతో మాత్రమే ఎదుర్కోగలుగుతాం, స్వాభిమాన రాజకీయాలతో మాత్రమే ఎదుర్కోగలుగుతాం అనే వాస్తవాన్ని మన ప్రజలకు నమ్మించాలి, లేదంటే నమ్మవలకాలి, లేకపోతే వాళ్ళకు విశ్వాసం కల్పించాలనే విషయం చెప్పాలి. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ అన్న చెప్పాడు, ప్రజలకు నమ్మకం కలిగితే మనం వెంట వస్తారని చెప్పి. మరి ప్రజలకు ఈ వాస్తవాలని చెప్పి వాళ్ళకు ఒక విశ్వాసం కల్పిస్తే వాళ్ళు మన వెంట నడిచి మనకు ఓట్లు వేస్తారు. అప్పటి వరకు లేదంటే మన వాళ్ళు కూడా ఆర్థికంగా బలవంతులైన ఈ రాజకీయ పార్టీల వెంబడి పోతారనే విషయం మనం గమనించుకుంటే, ఇవాళ ప్రధానమైన అంశం సామాజిక న్యాయం, రాజకీయ పార్టీలు అనే దాన్ని చర్చ మనం చేయాలి వాస్తవం. కానీ ఆ చర్చని చివరి స్పీకర్ అయిన పూరపాటి వెంకటనారాయణ సార్కి మేము అందరము సార్కి అది సూటబుల్గా ఉంటుందని చెప్పినాం. అయినప్పటికీ అందులో ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుకుంటే, ఇవాళ బీసీ శక్తి, బీసీ ఓట్లు ఎంత ప్రాముఖ్యత అనేది మీకు జనతాదళ్లో ఒక స్లోగన్ ఎట్లయితే మేము వస్తే బీపీ మండల్ లేకపోతే కాకా కలేల్కర్ కమిషన్ అన్నారో అప్పుడు కూడా బీసీలకు ప్రాముఖ్యత ఉన్నది. దాని తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ దేశంలో ఉండబడిన బీసీలందరినీ కూడా మన వైపు తిప్పుకోవాలంటే మేము అధికారంలోకి వస్తే కుల జనగణన జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. అంటే ప్రతి సందర్భంలో బీసీ ఓట్లు అనేది చాలా కీలకం, బీసీ జనాభా అనేది చాలా కీలకమైన విషయము రాజకీయ పార్టీలకు అర్థమవుతుంది, కానీ మనకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్టీ రామారావు అధికారంలోకి రావడానికి బీసీ ఓట్లే ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడానికి, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇవాళ బీసీ ఓట్లే ప్రధాన కారణం, బీసీలే ప్రధాన కారణం. మీరు ఉద్యమంలో గమనించిందో లేదో, బీసీలే ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రకరకాల వేషధారణతో రోడ్డు మీదకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసింది బీసీలే ఎక్కువ విషయం మనం గుర్తించాం. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఇవాళ బీసీలే ప్రధాన పాత్ర వహించారనే విషయం మనం గుర్తు చేసుకుంటే, అంటే ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర వహిస్తున్నామే కానీ బీసీలో అధికారంలోకి రావడానికి మనం ప్రధాన పాత్ర వహించాల్సిన ఒక సందర్భం ఏర్పడ్డది, ఒక సమయం ఆసన్నమైన విషయం చూసుకుంటే, ఆ విధంగా రాజకీయ పార్టీలు బీసీలని విడగొట్టడం కోసం ఏ పార్టీకి ఆ పార్టీ రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మనల్ని విడదీస్తుంది. కాబట్టి పార్టీలలో మనము బానిసలుగా, పార్టీలలో మనం ప్రలోభాలకు గురైపోయి పార్టీలలో తిరిగే కంటే ఆయా పార్టీలకు అతీతంగా పార్టీలను విడిచి మన వెంట వాళ్ళు వచ్చినట్టు మన ఉద్యమకారుల ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాజకీయ పార్టీలకు మనము చెంపబెట్టులాగా మనము సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజకీయ పార్టీలు మనల్ని విభజించి వారి వారి అధికారాన్ని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారని ఆ విధంగా ఆలోచించాలని ప్రతి ఒక్కరికి పేరున నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇంటలెక్చువల్ ఫోరం నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సాయి, చాలా విపులంగా చెప్పారు. మన మధ్యలో ముఖ్య అతిథి